వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోతుంది. 6 గ్యారంటీల పేరుతోని అమలైన ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిందా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వికారాబాద్ జిల్లా మరపల్లి మాజీ జడ్పీటీసీ మధు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు మిత్రమా. 6 గ్యారంటీలు, బాండ్ పేపర్లు, దేవుళ్ళ మీద ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారో మనకన్నా ఎక్కువ ప్రజలు బాగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం. అట్లా ఎక్కడ కూర్చున్నా, ఏ హోటల్లో కూర్చున్నా చర్చ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు. గొప్ప గొప్ప కార్యక్రమాలు అంటే మధ్యాహ్న భోజనం లేకపోవడం, హాస్టల్లో పురుగులు రావడం, ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా ఇబ్బందుల పాలవడం, రైతు బంధు లేకపోవడం, రుణమాఫీ కాకపోవడం, చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు, అన్ని అబద్ధాలు, అంత మోసం. ఈరోజు ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఎవరికి కదిలిచ్చినా మేము మోసపోయామనే భావనలో తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఆనాడు మహానుభావుడు కేసీఆర్ గారు చెప్పిండు ఒక మాట, ఒక్కసారి మనం మోసపోతే ఎంత ఇబ్బంది అవుతుందో, ఈ కూర్పు మళ్ళీ చెడిపోతే ఆగమాగం అవుతామని చెప్పి చాలా మీటింగ్లలో కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఈ మాయదారి మోసకారి దొంగ మాటలను నమ్మి అత్యాశకు ఈరోజు మన ఏళ్ళతో మన కన్ను ఒడ్చుకున్నామనేటటువంటి భావన తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. అది చాలా క్లియర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి పాలన గతంలో కేసీఆర్ గారు ప్రజలకు అందించారో, ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పాలన అందిస్తున్నదో రెండుటి మధ్యలో గౌరవ కేటీఆర్ గారు చాలా మీటింగ్లలో చెప్తున్నారు. ఇప్పుడు మార్పు ఆ మార్పు ఎంత తొందరగా ఇలా పీడ ఇరగడవుతుందని చెప్పి జనాలు బాధపడుతున్నటువంటి సందర్భం. వాస్తవంగా 1 సంవత్సరం లోపలనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడం ఏందో అర్థమైతలేదు. అంటే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలలో బస్సు ఫ్రీ చేసారు, ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అంటే కొత్త రేషన్ కార్డులు కూడా, అంటే చాలా వరకు వాళ్ళు మేము ఇస్తున్న హామీలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ముఖ్యంగా ఒకటి 6 గ్యారంటీల ఫామ్ నింపించుకున్నారు. మళ్ళీ ఈ ఊర్లలో ఇంద్రమ్మ కమిటీలు ఎవరైతే సెలెక్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇండ్లు అంటున్నారట. ఒక జడ్పీటీసీగా మీ దగ్గరికి ఇలాంటి కాంప్లైంట్స్ వచ్చినాయా? వాళ్ళకే తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా. కల్వకుర్తి అనుకుంటా, అది అక్కడ ఉమ్మడి మామనార్ల కల్వకుర్తి అనుకుంటా. ఆయన ముందు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తాం, తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అనే సందర్భం మీరు కూడా టీవీలో చూసుంటారు. వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, పథకాలు ఎవరికి ఇస్తున్నారు, ఎవరిని ఏం చేస్తున్నారు అనేటటువంటిది మీరు బాగా చూస్తున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలు వాళ్ళకు గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. వాళ్ళు మంచిగా పనిచేస్తే ప్రజలు ఎందుకు వాళ్ళని చిదరించుకుంటారండి? ప్రజల లోపల వాళ్ళకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు పొమ్మనండి, ఏ ఊరికి పోతారో, ఏ వాడకు పోతారో, ఎవరికైనా రుణమాఫీ కంప్లీట్ అయిందా, ఎవరికైనా ఏమైనా వచ్చిందా, 2500 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, కంప్లీట్గా రుణమాఫీ అయిందా? ఈరోజు మధ్యాహ్న భోజనం కాదు, హాస్టళ్ళు, సంక్షేమ హాస్టళ్ళు ఒకప్పుడు ఎంత నీట్గా ఉంటుండే, మరి ఎంత బాగా సజావుగా జరుగుతుండే. అన్ని గురుకులాలు ఈరోజు పాడై విధ్వంసం అయిపోయినాయి మొత్తం. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దానికి కారకులు ఎవరు? ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రజల లోపల ఈ యొక్క ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. ఫస్ట్ అన్ని రంగాలల్లో, ఏ రంగం మీద కూడా వీళ్ళు విశ్వాసం కోల్పోయి మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పడుతుంది అనేటటువంటి విషయం చాలా క్లియర్గా చర్చించుకుంటున్న విషయం. మీరు ఒక మాజీ జడ్పీటీసీగా మీకు ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందంటే, కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు స్టేజ్ మీద ఉండాలి, ఎవరు స్టేజ్ కింద ఉండాలి అని చెప్పేసి. మరి మొన్న జనవరి 26 తారీఖు నాడు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏ పోస్టులో అక్కడ స్టేజ్ మీద కూర్చున్నాడు? ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం పరిపాలన చేస్తేనేమో కుటుంబ పాలన, కాంగ్రెస్లో ఎంతమంది కుటుంబ పాలన, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఉన్నారు మీకు తెలుసు. లిస్ట్ కూడా ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు, జానారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారా లేదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఏ విధంగా చెలామణి అవుతారు అన్న విషయం మనముక్కరం అనుకుంటే కాదు, యావత్ రాష్ట్రం అనుకుంటున్నది. ఆ విషయం మీరు సేవ చేస్తామనుకుంటున్నారు,
వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను అందుబాటులో ఉండా కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు, కొడంగల్ మా బ్రదర్ చూసుకుంటుండ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సరే కానీ అక్కడ ఉన్న ఇప్పుడు ప్రోటోకాల్ దేనికి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు దేనికి, మరి ఎలక్టెడ్ పర్సన్స్ ఎందుకు? ఇప్పుడు ఏ హోదా లేకుండా ఆ, ముఖ్యమంత్రి గారిని అడ్డం పెట్టుకొని ఆయన అక్కడ అంతా నడిపిస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టు? గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు ఎప్పుడు వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? అధికార పక్షంలోకి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ ప్రజలన్నీ గమనిస్తారు. ఆ రోజు అట్లా, ఈరోజు ఇట్లా అంటే కాదు కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అది పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళ బ్రదర్ నడిపించడము ఇంకో నడిపించడం అని రాష్ట్రం అంతా తగలబడ్డంత పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎవ్వరు ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదు. ఏ ఒక్క వర్గం కూడా మీరు ఎక్కడన్నా సర్వే చేసుకోండి, వాళ్ళు ఏమంటారంటే సోషల్ మీడియా వారియర్స్ అంతా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టి వీళ్ళంతా పోస్ట్ పెయిడ్ గాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నిజంగా ఊళ్ళకు ఎంక్వైరీ చేసుకోండి. మీకు ఓట్లు వేసిన జనాలు ఎంత గోసాల పాలవుతున్నారో, ఎంత పరిశాన్ అవుతున్నారో, ఎట్లా నెత్తికొట్టుకునే పరిస్థితి వచ్చిందో, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి కళలో కూడా అనుకోలేదు. ఏనికైతే వేసినాం కానీ ఇప్పుడు ఏం పరిష్కారం లేదా, దిగే మార్గం లేదా అని అడుగుతున్నారు అందరు. 5 సంవత్సరాల వరకు దిగే మార్గం ఏముండదు. 5 సంవత్సరాల వరకు మనం అనుభవించాల్సిందే ఈ కర్మ. అందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, రాని మంచిదే, కానీ వాళ్ళు మంచికి ఉపయోగించాలి. మంచికి ఉపయోగించకుండా దాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం చేసి రాష్ట్రం అంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్, కేటీఆర్ గారు ఒక గ్లోబల్ లీడర్. కేటీఆర్ గారి మీద అక్కస్తోటి, కేసీఆర్ గారి మీద అక్కస్తోటి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి ఈరోజు రకరకాలుగా చిత్రీకరించి చూపెట్టడం అనేటటువంటిది ఎంత పెద్ద తప్పది. ఈరోజు ప్రజలు, మేధావులు అందరూ కూడా తెలంగాణ సమాజంలో అన్నీ ఆలోచిస్తారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ పన్నాలు చేస్తారు. ధన్యవాదాలు. చివరిగా మీరు ఒక దళితుడు కాబట్టి అడగవలసి వస్తుంది, ఈ రిజర్వేషన్ ఎట్లా చూస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ మీరు ఎస్సీ వర్గీకరణ అటువంటిది సామాజిక న్యాయం, రాజ్యాంగం ప్రకారం అందరికీ సమన్యాయం, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి. దానిలో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సంఘాలు న్యాయమైన డిమాండ్ కోసం చేస్తున్నటువంటి దానిలో వాస్తవం ఉంది, న్యాయం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా జనాభా ఇప్పుడు ఏదైతే వాళ్ళు కులగణన చేసిరో దాని ప్రకారం ఎవరికి ఎంత రేషియో వస్తుందో అది చేసుకుంటూ అందరికీ సమన్వయం చేయాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు సమన్వయం అయినట్లన్నా మరి వర్గీకరణ విషయంలో మాదిగలకు కావచ్చు, మాలలకు కావచ్చు, ఉపకులాల వాళ్ళకి కావచ్చు, దాని విషయంలో మనకన్నా పెద్దోళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు మాట్లాడేటోళ్ళు. కాకపోతే జనాభా పరంగా చూస్తే ఖచ్చితంగా కొంత వేరియేషన్ ఉన్నది అనేటటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని కూడా సవరణ చేస్తారని చెప్పి మనం భావిద్దాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేడు. ఆయన గత ప్రభుత్వాన్ని మాత్రం కుటుంబ పాలన అన్నాడు, ఇప్పుడు చేస్తుంది ఆయన ఏ పాలన? వాళ్ళ అన్న ఏఆర్తోటి అక్కడ జనవరి 26 తారీఖు నాడు అక్కడ స్టేజ్ మీద అధికారుల పక్కన కూర్చొని అధికారం ఎక్కడిది అని చెప్పేసి మధు ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే మాత్రము కొంత అన్యాయమే మాదిగలకు జరిగినట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.